డలింగ్ మొత్తం నలుగురు ఉన్నారు. సంక్రాంతికి అయితే మాత్రం 3 సినిమాలు వస్తున్నాయి. ఏ సినిమా గురించి వెయిటింగ్? డాకు మహారాజ్. బాలకృష్ణ గారు ఫ్యానా? ఒకసారి తొడగొట్టండి అయ్యా. సరే, బాలయ్య గారిది ఒక సాంగ్ రిలీజ్ అయింది. ఆ సాంగ్ లో స్టెప్స్ కానీ ఆ దిబిడి దిబిడి సాంగ్ లో ఆ దబిడి దబిడి కొంచెం వైరల్ అవుతుంది కదా, దాని గురించి అది ట్రోలింగ్స్ వస్తుంటాయి పోతుంటాయి. అది ఖచ్చితంగా మార్కబుల్ అయితే మార్క్ అయితే ఖచ్చితంగా ఇండస్ట్రీకి ఒక మార్క్ అయితే ఖచ్చితంగా. రవితేజ గారు అప్పుడు చాలా వైరల్ అయింది. కానీ రిమైనింగ్ హీరోస్ పోలిస్తే బాలయ్య గారు చాలా డిఫరెంట్ అండి. మనం చూసే విధానం ఏంటంటే బాలయ్య గారిని ఎట్లా చేసినా సరే చూస్తారు ప్రజలు, అంతే. అంటే చేసిన ఆర్టిస్ట్ లేని బాధ కాదు, చేసిన ఆర్టిస్ట్ లేని బాధ చూసిన జనానికి మీకు ఎందుకు అంటారా? అది కూడా ఒక పాయింటే వేసుకోవచ్చు. కానీ ప్రజలు చూసే విధానం ఏంటంటే సీనియారిటీని బట్టి, హీరోయిన్ బట్టి, హీరోస్ బట్టి, హీరోయిన్ బట్టి చూసుకుంటూ పోతుంటారు, అంతే. ఓకే, హీరోయిన్ గురించి చెప్పు. ఏం చెప్పాలి? చాలా రోజుల తర్వాత వస్తుంది కదా. చాలా తర్వాత ఏం చెప్పాలంటే ఆవిడకి ఏదో చెప్పాలని చెప్పాబాయ్. సరే, ఈ సినిమాలో డైలాగ్ చెప్పాలి, మంచి డైలాగ్. అది ఏదో గుర్తు రావట్లేదు బాబాయ్, ఏంటది? క్లూ ఇవ్వాలా? సరే, క్లూ ఇవ్వడం కన్నా పాత డైలాగులు చెప్పండి బాలకృష్ణ గారిది ఏదైనా. లెజెండ్ లోనే ఫ్లూట్ జింక ముందు సింహం ముందు కాదు, అది నెక్స్ట్ వచ్చేసి ఇంకొక డైలాగ్. ఎన్ని కోట్లు కొట్టబోతుంది ఈ డాకు మహారాజ్? నియర్లీ 150 వరకు పోవచ్చు అనుకుంటున్నా. ఓకే, 150 crores ప్లస్. ఆహా, ఎలా అనిపిస్తుంది మీకు? అన్స్టాపబుల్ అయితే బాలయ్య అన్స్టాపబుల్, ఆయన ఎప్పటికీ అన్స్టాపబుల్. ఏదో కొడుకుగా ఫ్రెండ్ గా అలా భలే చేస్తున్నారు. రావడం, ప్రమోషన్స్ తీసుకోవడం, ఆయన నుంచి ఎక్స్పెక్ట్ చేయడము, అంటే ఆయన షోలకు రావడం వల్ల ప్రతి ఒక్కరికి రీచ్ అవుతుంది అనమాట. అది అందుకు రీచ్ అవ్వాలని చెప్పి ప్రతి ఒక్కరు. ఇది మూడో సీజన్ కదా, మూడో సీజన్ వరకు చాలా జరిగాయి. ఏ గెస్ట్ బాగా అనిపించింది మీకు? గోపీచంద్ బాగా అనిపించింది. బాగుంది అనమాట ఎప్పటికీ. సరే, మీ ఫ్యాన్స్ గా ఏ గెస్ట్ వస్తే బాగుంటది? ఎన్టీఆర్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు మాత్రం రావాలి నాకు, అదే కోరిక ఎప్పటికీ. నేను ఎన్టీఆర్ ఫ్యాన్ గా చెప్తున్నా, నాకు ఎన్టీఆర్ వస్తేనే బాగుంటది. జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ గారు పక్కన కూర్చోవాలి, మాట్లాడు బాబాయ్ అబ్బాయి కూర్చొని ఏం మాట్లాడుకుని చూడాలని. కళ్యాణ్ రామ్ గారు కూడా రావాలి. ఓకే, ఈ సంక్రాంతికి మంచిగా అన్ని సినిమాలు అవ్వాలి. మీకు కూడా హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ అండి. బాయ్ అన్న. సంక్రాంతి 3 సినిమాలు వస్తున్నాయి. ఏ సినిమా గురించి వెయిటింగ్? నేనైతే యంగ్ అండ్ యూత్ అండ్ డైనమిక్ స్టార్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి గురించి. అంటే ఆల్రెడీ వాళ్ళు 4 స్తంభాల్లో 2 స్తంభాలు అయ్యి, బాలయ్య అండ్ వెంకీ మామతోనే కొంచెం డౌట్ నాకు. ఎందుకంటే ఈసారి పుష్ప రికార్డ్ని క్రాక్ చేయాలి మేము గేమ్ చేంజర్తో, అర్థమైందా? 2000 కోట్లు చేస్తేనే క్రాక్ చేయగలం. కాబట్టి ఒక్క వెంకీ మామే మధ్యలో డిస్టర్బ్ చేస్తాడు, ఆడియన్స్ అందరూ కూడా తన వైపుకు లాగేసుకుంటాడేమో అని భయం వేస్తుంది నాకు. అది ఒక్క భయం తప్పితే ఓకే, వాళ్ళ ఫ్యాన్స్ వాళ్ళకే ఉంటారో, మా ఫ్యాన్స్ మాకే ఉంటారో వేరే విషయం. ఫ్యాన్ వారు కాదు ఇక్కడ. నేను చెప్పేది ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ ప్రూవ్ చేసి వదిలేశారు టాలీవుడ్కి. 4 స్తంభాలు మేము ఉన్నాము, మేము నిలబెట్టాము, ఈ రోజున హైదరాబాద్లో ఇండస్ట్రీ ఉందంటే మేమే కారణమని నిరూపించేసుకున్నారు. వాళ్ళ స్థానం అయిపోయింది. ఇప్పుడు ఓల్డ్కి తెలియాలి, ఓల్డ్కి గ్లోబల్గా తెలియాలంటే గ్లోబల్ స్టార్ వల్ల అవుద్ది, అది ఇంకెవరి వల్ల కాదు. అది నాకు కావాల్సింది. ఏంటంటే మన స్థాయి, సినిమా స్థాయి టాలీవుడ్ నుంచి హాలీవుడ్ రేంజ్కి ఎదగాలనేదే నా తపన, అంతేగాని వాళ్ళు తక్కువ అని కాదు, ఈయన ఎక్కువ అని కాదు. ఈయన వాళ్ళని చూసి నేర్చుకున్నవాడే ఇతను కూడా. కాబట్టి మెగాస్టార్ బాలయ్య, వెంకీ మామ, నాగార్జున వీళ్ళందరూ కూడా మనకి ఇన్స్పిరేషను. వీళ్ళని చూసి ఎదుగుతాం. కాబట్టి ఇప్పుడు ఎవడైనా జనరేషన్ మారే కొలిది పాత ఫోనే వాడాలనుకోడు కదా. నేను వేరేలాగా అంటలా, అవునా కదా? ఇప్పుడు 5G టెక్నాలజీ 4G వాడతానంటావు నువ్వు మూర్ఖులాగా. పడుకునే ముందు పాత పాటలు పెడతాం కదా, ఎవర్ గ్రీన్ సాంగ్స్ అని చెప్పి. అది ఒక మెలోడీ సాంగ్స్ కావాలంటే పాత తరమే. అర్థమైందా? అన్ని చూద్దాము. ట్రైలర్ ఎలా అనిపించింది గేమ్ చేంజర్? అసలు మామూలుగా లేదు భయ్య, పిచ్చెక్కిచ్చేసింది. నాకైతే మైండ్ పోయింది, గూస్ బంప్స్ వచ్చినాయి మాట. ఏంటి 3 క్యారెక్టర్లో, IPS, IAS, పొలిటికల్లో అసలు 3 పాత్రలకి న్యాయం చేయడం అంటే ఒక శంకరవారం వల్లే అవుద్ది. ఈ సంక్రాంతి శంకర్ గారిదే, అర్థమైందా? ఈ సంక్రాంతి పక్కా శంకర్ గారిదే. ఇంకెవరికి కూడా ఛాన్స్ ఇవ్వడం, ఇచ్చే అవకాశం లేదు. ఎందుకంటే ఆకలితో ఉన్నాడు. ఆల్రెడీ భారతీయ 2తో డిజాస్టర్గా నిలిచాడు.
అందరితో ట్రోల్ చేయించుకున్నాడో. ఒక టైంలో అసలు డైరెక్టర్ అంటేనే నెంబర్ 1 పేరున్న శంకర్ గారిని దారుణంగా ట్రోల్ చేశారన్నమాట. అందరి లెక్క తీర్చేసే టైం వచ్చింది, అందరినీ గుర్తుపెట్టుకున్నాడు, ప్రతి ఒక్కరికి బాకీ తిరిగి ఇచ్చేస్తాడనమాట ఈ సినిమాతో, గేమ్ చేంజర్తో. ఖచ్చితంగా చెప్తున్నా, ఈ సినిమాలో శంకర్ మార్కు అద్భుతంగా కనబడింది నాకైతే. ఖచ్చితంగా యాక్చువల్గా విఎఫ్ఎక్స్ ఇప్పుడు వరకు మనకేం చూపించలేదు ట్రైలర్లో. అవునవును. కానీ విఎఫ్ఎక్స్ 50% దాగుంది లోపల అనేసి అంటున్నారు. దాని గురించి లేదు ఇప్పుడు విఎఫ్ఎక్స్ మనకు కనబడి సాంగ్స్లో కనబడుతున్నాయి, అర్థమైందా? చాలా క్లియర్గా బ్యూటిఫుల్గా తీయాలంటే సాంగ్ శంకరవరంలో వద్దు. నీకు కూడా చెప్తున్నా, ఎవరి సినిమాలైనా చూసే కొద్ది బోర్ కొడద్దేమో, కానీ శంకర్ గారి సినిమాలు చూసే కొద్ది చూడాలనిపిస్తుంది. ఇప్పుడు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ వినే కొద్ది ఎలా వినాలనిపిస్తుందో, అలాగే శంకర్ గారి సినిమాలు చూసే కొద్ది చూడాలనిపిస్తుంది. ఆ టైప్ ఆఫ్ వేరియేషన్ ఉన్న ఏకైక డైరెక్టరు శంకర్. శంకర్ గారిని రాజమౌళియే పొగిడాడు మొన్న. అవును, రీ రిలీజ్లో పొగిడాడు. ఏమండి మేము మిమ్మల్ని చూసి నేర్చుకొని ఈ రోజున ఈ పొజిషన్లో ఉన్న వాళ్ళం, మీరు మా గురువు లాంటి వాళ్ళు, మీరు తమిళ ఇండస్ట్రీ కాదండి, మీరు మా తెలుగు ఇండస్ట్రీయే, మా తెలుగు ఇండస్ట్రీకి ఫస్ట్ డైరెక్టర్ తెలిసింది ఎవరంటే శంకరే అని ఆయన చెప్పడం, ఆయన నోటితో. ఏంటి స్టార్ డైరెక్టర్ రాజమౌళి అలాంటి వాళ్ళు చెప్పడం అంటే మామూలు విషయం కాదు. అలాగే చూసుకున్నట్టయితే మన శంకర్ గారు ఎప్పుడు ఏఆర్ రెహమాన్ గారిని పెట్టేవారు, అలాంటిది ఫస్ట్ తమన్ గారు పెట్టారు. అలాగే ప్రతి బీజిఎం సాంగ్స్ అదిరిపోయాయని చెప్పారు. మీకు ఎలా అనిపించింది? నాకైతే బాగులుగా లేదు నిజంగా. తమ్మన్ నుంచి నేను ఎంత ఎక్స్పెక్ట్ చేయలే బాబు. చాలా కసిగా తీస్తున్నాడు, కసిగా కొడుతున్నాడు ఈ మధ్య మ్యూజిక్, సాగొట్టేస్తున్నాడు. ఇప్పుడు అసలు తమ్మన్కు బిజీ మాట. మొత్తం డిఎస్పీ కూడా ఎక్కడ కనబట్టలేదు, వేరే షూట్స్లో ఉన్నాడంట. మరి తమ్మన్నే మొత్తం ఇప్పుడు రిలీజ్ అయ్యే సినిమాలన్నింటికి మ్యాక్స్ టు మ్యాక్స్ తమ్మన్ అని. ఆయన వేసుకునే షూస్ ఎలాగైతే కొత్తగా ఉంటాయో అలాగే ప్రతి సినిమాకి కొత్తగా కొడుతున్నాడా? ఎస్ నిజంగా బ్రో. ప్రతి స్టైల్గా ఆ షూస్ కాడు కానీ ఆ డ్రెస్ కాడు కానీ బాగా చూపిస్తాడు ఆయన. అలాగే మారుస్తూ వచ్చాడు మ్యూజిక్స్ కూడా, చాలా అంటే చాలా బాగా అద్భుతంగా కొడుతున్నాడు నిజంగా. ఒక్క మాటలో చెప్పాలంటే నానా హైరానా సాంగ్ అసలు ఏమన్నా ఉందో బరో, అందరిని కూడా మిస్మరైజ్ చేసింది అన్నమాట. అసలు రొమాంటిక్ లవ్ స్టోరీలో ఉన్న వాళ్ళైతే ఆ పాట బాగా కనెక్ట్ అవుతుంది. నాకైతే బాగా కనెక్ట్ అయింది. చాలా మంచి అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు ఈసారి. అలాగైతే బాలకృష్ణ గారిది ఒక సాంగ్ రిలీజ్ అయింది కదా, ఆ సాంగ్ గురించి అనుకున్నా దబిడి దిబిడే సాంగ్ లో నాకు నచ్చింది ఏంటంటే ఊర్వశినా ఏదో ఉంది సంథింగ్ ఆవిడ పేరు, ఊపేసింది నిజంగా. మామూలు గోపుల కుర్రకారు అందరిని తన వైపు లాగేసుకుంది. ఈయన కూడా చాలా లాగారు కదా, దాని గురించి అదే అడుగుతావు అనుకున్నా, వచ్చావా? అది లాగడం అంటే ఏం లేదు. ఇప్పుడు కుర్రోళ్ళు చాలా మంది మ్యాక్స్ టు మ్యాక్స్ యూత్ అందరూ కూడా సినిమాకి వెళ్ళేది ఐటమ్ సాంగ్ కోసమే. ఐటమ్ సాంగ్ లేకపోతే బాలయ్య సరసన అలాంటి ఐటమ్ సాంగ్ లేకపోతే ఎక్స్పెక్ట్ చేయలేరు సినిమాని, చూడాలనిపిస్తుంది. కాబట్టి ఐటమ్ సాంగ్ అనేది కంపల్సరీ బాలయ్య దాంట్లో పడాలి, అలాంటిది పడింది. కానీ అక్కడ స్టెప్ చూస్తుంటే నాకు మట్టికి నరాలు జువ్వమని లాగినాయి. నిజంగా అందరికీ లాగినాయి లేదు కానీ నాకైతే లాగినాయి బ్రో. చాలా అరాచకం. ముందు స్టెప్ వెనక స్టెప్ ఎడకాలి. ఓకే టోటల్గా అయితే మాత్రం ఈ సంక్రాంతి అదిరిపోద్ది అంటున్నారు. మామూలుగా కాదు, సంక్రాంతికి మూడు వెర్షన్స్లో వస్తున్నాయి. ఒకటేమో చాలా ఫైర్ ఓల్డ్ ఫైర్ లాగా వస్తున్నాడు ఈ డాకు మహారాజ్తో. మనోడేమో ఫ్యామిలీ ఆడియన్స్తో వస్తున్నాడు, మా సంక్రాంతికి వస్తున్నామని. మనోడేమో క్యారెక్టరైజేషన్తో వస్తున్నాడు, శంకర్ డైరెక్షన్లో వస్తున్నాడు. ఈసారి ఆకలితో వస్తున్నాడు, అందరిని మింగేజేలా వస్తున్నాడు. కాబట్టి ఎవరు సక్సెస్ అవుతారనేది పక్కన పెడితే ఇండస్ట్రీని ఎవరు పైన పెడతారనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన ఇండస్ట్రీకి ఒక టైంలో చాలా చీప్గా చిల్లరగా చూసిన వ్యక్తులే ఈరోజు మన డైరెక్టర్ల కోసం క్యూ కడుతున్నారు. ఆ పొజిషన్ రప్పించారంటే నిజంగా ఆ డైరెక్టర్లు అందరికి కూడా పాదాభివందనం. ఈ రోజున తెలుగు ఇండస్ట్రీ ఈ స్థాయిలో నిలబెడుతున్నందుకు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా, చాలా అప్రిషియేట్ చేస్తున్నా వాళ్ళని. ప్రశాంత్ నీలే కావచ్చు, కానీ రాజమౌళి కావచ్చు, మన అనిల్ రావుపూడి కావచ్చు, ఎవరైనా కానీ ప్రతి ఒక్కరూ వాళ్ళ వంతు సాయం వాళ్ళు చేస్తున్నారో ఈ రోజు ఇండస్ట్రీని తీసుకెళ్లి పైన నిలబెడుతున్నారో, ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషన్ గా నిలబెడుతున్నారు. ఏ అవార్డులు వస్తాయో తెలియదు కానీ గుక్క తిప్పుకోకుండా భలే మాట్లాడారు. మీకు మంచి అవార్డు ఇవ్వాలి. అలాగే హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ.